థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రభుత్వం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరువురు సీఎంల భేటీకి సంబంధించి హైలైట్స్ మనం చూస్తున్నాము. ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు ఇవ్వాలంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఆల్రెడీ షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి 91 కావచ్చు, 142 అంశాలకు సంబంధించి ఆస్తులు, భవనాలు, దానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి మరి తెలంగాణ ప్రభుత్వంతో ఒక సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 5 గ్రామాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ముఖ్యంగా 6 డిమాండ్లు పెట్టింది. ఈ 6 డిమాండ్లు గనక ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు గనక ఉంచితే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి దానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఎంతవరకు కూడా సానుకూలమైనటువంటి ఒక సమాధానం దొరుకుతుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించి మెయిన్ విద్యుత్ బకాయిలు 24,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి తెలంగాణ ఒక డిమాండ్ పెట్టింది. అలాగే మాకు తెలంగాణ నుంచి 7,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఇటు ఏపీ ప్రభుత్వం అడుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎంతవరకు బైఫర్కేషన్కి సంబంధించి ఆస్తులు అప్పులు చెల్లించాల్సినవేంటి, ఇతర రాష్ట్రాల నుంచి మనకు రావాల్సినవేంటి అన్న దానికి సంబంధించి ఇప్పటికే సిఎస్లు, ఇరు రాష్ట్రాల సిఎస్లకు సంబంధించి కూడా కొంత లెక్క అనేది ఒక డాక్యుమెంటేషన్తో ఇద్దరూ కూడా కలుసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 5 గ్రామాల వ్యవహారం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొంతవరకు కూడా కొన్ని పాయింట్స్ అయితే మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి. విభజన అంశాలకు సంబంధించి చాలా లోతుగా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంలు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. బకాయిలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి. స్పాట్ లో మా ప్రతినిధి సుధీర్ ఉన్నాడు. సుధీర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, చర్చలు ఎంతవరకు వచ్చాయి? మనకు కొన్ని కీ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అంటే స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, విద్యుత్ బకాయిలకు సంబంధించి కావచ్చు. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? సుమారు గంటన్నర నుంచి కూడా ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని మీద కూడా కూలంకషంగా చర్చించాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే తెలంగాణలో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తులుగా ఉన్న భవనాలు, ఆ భవనాలను ఇప్పటి వరకైతే అపరిష్కృతంగానే ఉన్నాయి. అవి పంచుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో భావిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి భావిస్తున్నా కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం అయితే కాలేదు. ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణలో ఉన్న కొన్ని భవనాలు, దాదాపుగా 12 భవనాలను వాటికి సంబంధించి పూర్తిగా తమకు అప్పచెప్పాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలిసింది. దాన్ని నిర్బంధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థిరాస్తులను